వినేష్ పొగట్ అనర్హత వేటు పడటానికి కారణమైంది 100 గ్రాముల బరువు ఎక్కువ కావడం. ఈ పరిస్థితులకి కారణం ఎవరు? ఇప్పుడు అసలు సమీక్షించాలి. ఆవిడ హడావిడి కారణంగా అసలు విషయాన్ని పట్టించుకోలేదా, లేకపోతే ఆమె ప్రయత్నంలో విఫలమైందా? ఎందుకంటే వినేష్ పొగట్ ఫస్ట్ నుంచి అంతర్జాతీయ ప్రపంచ పోటీల్లో న్యూఢిల్లీలో జరిగినప్పుడు 2020 సంవత్సరంలో ఏషియన్ రెజ్లర్ పోటీలో 53 కేజీల విభాగంలో పాల్గొంది. ఆవిడ బరువు 52.5 ఎంతో ఉందన్నమాట. అప్పుడు అందులో పార్టిసిపేట్ చేసింది. లాస్ట్ జరిగినటువంటి 2022 అంతర్జాతీయ పోటీలు ప్రపంచ రెజ్లర్ పోటీల్లో 53 కిలోల విభాగంలోనే పాల్గొంది. ప్రస్తుతం మాత్రం 53 కాకుండా 50 కేజీల భాగంలో, అంటే 3 కిలోలు తగ్గించి 50 కిలోల వింగ్లో పాల్గొంది. చివరికి 2 కేజీల అదనపు బరువును రాత్రంతా వ్యాయామం చేసి తగ్గిద్దామని చూసినా ఇంకా 50 కేజీల కంటే ఎక్కువ ఉండటం వల్ల ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై అయింది. 50 కేజీలు అంటే 50 లోపు బరువు ఉండాలి. ఫైనల్గా బరువు మిషన్ ఎక్కినప్పుడు 1 గ్రాము ఎక్కువ ఉన్నా అది 50 నుంచి 51 కేజీ విభాగంలోకి వెళ్ళిపోతుంది. అసలు 11 సంవత్సరాల క్రితం సౌత్ ఆఫ్రికాలో కామన్వెల్త్ పోటీలప్పుడు కూడా ఆవిడ 51 కిలోల విభాగంలోనే పోటీ పడింది. నిజానికి ఆమె ఇప్పుడు కూడా 53 కిలోలు లేదా 51 కేజీల్లో పోటీ పడాల్సి ఉంది. కానీ 50 కిలోల దాంట్లో పోటీ పడటానికి కారణం ఎవరు, బాధ్యత ఎవరిది? ఇదే సందేహం.